ఆరోగ్యం భాస్కరాదిత్యం అని శాస్త్రపరంగా ప్రయుక్తమైనటువంటిది. శ్రీ సూర్యనారాయణ స్వామి వారు మన దేవుడు కోనేరు దగ్గర వెలిసినటువంటి అరసవెల్లి సూర్యనారాయణ స్వామి కోరినటువంటి ఏకశిలా సాలగ్రామశిలది. ఈ స్వామిని ఆరాధించడం వలన మాఘమాసంలో ఈ సంవత్సరం 5 వారాలు 5 ఆదివారాలు ప్రారంభం నుంచి కూడా వచ్చాయి. ఇవి పవిత్రమైనటువంటి మాసాల్లో ఈ శుక్రవారం నాడు రథసప్తమి. ఈ రథసప్తమి నాడు స్వామివారు సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి ఏకచక్రమైనటువంటి రథం మీద ప్రయాణం చేస్తూ భక్తుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ శ్రేయస్సు కోరుకుంటూ ఉన్నటువంటి ఈ సూర్యదేవుడికి ఎవరైతే కొలుస్తారో వారందరికీ కూడా స్వామివారి దివ్య ఆశీస్సులన్నీ కూడా ప్రసాదిస్తారని మన శాస్త్రమైనటువంటి దివ్యమైనటువంటి ఈ ఆదిత్య హృదయం ద్వారా గాని సూర్యాష్టకం ద్వారా గాని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని భక్తులు పొందవలసిందిగా ప్రార్థన. ఈ సూర్య దేవాలయంలో వేంచేసినటువంటి స్వామివారిని ఎల్లవేళలా కూడా సేవించుకుని ధరించవలసిందిగా ప్రార్థన. ఈ రథసప్తమి ప్రయుక్తమైనటువంటి రోజున ఉదయకాలంలో స్త్రీలందరూ కూడా తులసికోట వద్ద ఆవు పీడకంతో చక్కగా ఆవు పాలతోటి కూడా పాలు పొంగించి స్వామికి ఇష్టమైనటువంటి ఆవు పాలతో చేసినటువంటి క్షీరాన్నాన్ని నివేదన పెట్టి చిక్కుడు ఆకులతో అందులో నివేదన పెట్టి స్వామికి నైవేద్యం చెల్లించి చిక్కుడు కాయలతోటి చిక్కుడు పువ్వులతోటి కూడా పూజ చేసుకుంటూ అనాదిగా వస్తున్నటువంటి ఆచార ప్రకారంగా ఈ శాస్త్ర సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ రథసప్తమి నాడు స్వామివారిని సేవించుకుని స్వామివారి యొక్క ఆరోగ్యాల్ని ఐశ్వర్యాల్ని ప్రసాదింపజేస్తారని అనాదిగా వస్తున్నటువంటి ఆచారం అండి. శ్రీ విఘ్నేశ్వరాయ నమః, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి నమః, శ్రీ సూర్యనారాయణమూర్తి నమః. సుమారుగా 14వ వార్షికోత్సవంగా సూర్యనారాయణమూర్తి వారి రథసప్తమి మహోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా పరిసర గ్రామ ప్రజల సహకారంతో అలాగే మాకు మరి ఆగిపోయినటువంటి ఆలయ నిర్మాణంలో మరి ప్రభాకరం గారు ఎంతో శ్రమించి ఎంతో ఆర్థిక సహాయం కూడా చేసి వారు ఎంత అద్భుతంగా ఈ కార్యక్రమం చేస్తున్నారంటే ఈ పరిసర ప్రాంతాలు అన్ని పచ్చదనంతో పులకించిపోతున్నాయంటే ఆ సూర్యనారాయణమూర్తి వారి దయ ఇదంతా కూడా. మరి 14 సంవత్సరాల నుంచి చేస్తున్నామంటే భక్తులకు ఎటువంటి లోటు లేకుండా ఉదయం పులిహార ప్రసాదం, సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం, పరమాణ ప్రసాదం కూడా తయారు చేయించి ఇన్ని వేల మంది వచ్చినప్పటికి వారికి అందజేయడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా మధ్యాహ్నం 11 గంటల నుంచి 3 గంటల వరకు కూడా స్వామివారి అన్నప్రసాదం. కారణం ఏంటంటే వ్యాధుల నివారణ సూర్యనారాయణమూర్తి వారి ప్రసాదం. మరి దినదిన ప్రాయంగా ఈ ఆలయ అభివృద్ధి జరుగుతుందంటే మరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా విచ్చేయడం, స్వామివారి కార్యక్రమంలో పాల్గొనడం, పూజా కార్యక్రమాలు చేయించుకోవడం, వ్రతాలు జరిపించుకోవడం, మరి ఇక్కడ వేద పండితులతోటి చక్కనటువంటి కార్యక్రమాలు జరగడం కూడా నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. నారాయణ స్వామి